మన ఇంటి దగ్గర ఉండే గవర్నమెంట్ స్కూల్కి మన వంతుగా ఏదైనా చెయ్యాలని ఎప్పుడైనా అనిపించిందా? అంటే కేవలం డబ్బులివ్వటమే కాదు, మన టాలెంట్తో, మన టైంతో ఏదైనా చెయ్యగలమా అని? అవును, ఖచ్చితంగా చేయగలం. దానికోసమే వచ్చింది విద్యాంజలి 2.0 అనే ప్రోగ్రాం. ఇది మన స్కూల్స్ని, మన సమాజాన్ని కనెక్ట్ చేసే ఒక సూపర్ బ్రిడ్జ్ లాంటిదనమాట. సరే, ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్న ఉంది. ఒక మంచి స్కూల్ని కట్టాలంటే ఒక సమాజమంతా ఎలా ఒక్కటిగా ముందుకు రాగలదు? ఈ ప్రశ్నకు ఒక పర్ఫెక్ట్ సమాధానమే ఈ విద్యాంజలి 2.0. ఇది ఊరికే ఒక ఐడియా కాదు, ఒక పక్కా ప్లాన్తో వచ్చిన సొల్యూషన్. సో ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ మన స్కూల్స్కి, సొసైటీకి మధ్యున్న గ్యాప్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత విద్యాంజలి 2.0 ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేస్తుందో అర్థం చేసుకుందాం. ఇందులో ఎవరు జాయిన్ అవ్వచ్చు, ఎలా హెల్ప్ చేయొచ్చు, అండ్ ఫైనల్గా ఈ ప్రోగ్రాం మన స్కూల్స్లో ఎలాంటి మార్పు తీసుకురాబోతోందో కూడా చూసేద్దాం. సరే, ముందుగా అసలు సమస్య ఏంటో చూద్దాం. ఒకవైపు మన స్కూల్స్కి కొన్ని అవసరాలుంటాయి, మరోవైపు మన సమాజంలో వాటిని తీర్చగల వనరులుంటాయి. కానీ ఈ రెండింటి మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉంది. అయితే ఇది ఒక సమస్య మాత్రమే కాదు, నిజానికి ఇది ఒక పెద్ద అవకాశం కూడా. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. వాళ్లకి క్లాస్ రూమ్స్ని కొంచెం బెటర్గా మార్చాలి, లేదా పిల్లలకి యోగా, కోడింగ్ లాంటి స్కిల్స్ నేర్పించడానికి ఎవరైనా వస్తే బాగుండును అనుకుంటున్నారు. ఇప్పుడు మరోవైపు చూడండి, హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్న కంపెనీలు, మంచి స్కిల్స్ ఉన్న నిపుణులు, మనలాంటి వాళ్లు ఎంతోమందున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఈ స్కూల్కి ఈ వాలంటీర్స్ గురించి తెలీదు, ఈ వాలంటీర్స్కి ఆ స్కూల్ అవసరాలూ తెలీదు. ఆ కనెక్షన్ మిస్ అవుతోంది. మరి ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి? ఆ బ్రిడ్జ్ ఎవరు కడతారు? అక్కడికే వస్తోంది విద్యాంజలి 2.0. ఇది కేవలం ఏదో ఒక స్కీమ్ కాదు, స్కూల్ అవసరాలను, సహాయం చేసేవాళ్లను కలిపే ఒక అఫిషియల్, స్ట్రాంగ్ ప్లాట్ఫామ్. సింపుల్గా చెప్పాలంటే, విద్యాంజలి 2.0 అనేది మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్లు స్టార్ట్ చేసిన ఒక ఆన్లైన్ పోర్టల్. దీనివల్ల ఏమవుతుందంటే, వాలంటీర్స్ గానీ, ఆర్గనైజేషన్స్ గానీ వాళ్లకు నచ్చిన గవర్నమెంట్ స్కూల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్లకేం కావాలో చూసి డైరెక్ట్గా హెల్ప్ చేయొచ్చన్నమాట. దీని మెయిన్ గోల్ కేవలం డబ్బులు కలెక్ట్ చేయడం మాత్రమే కాదు, అస్సలు కాదు. అంతకు మించి స్కూల్స్లోకి కొత్త స్కిల్స్ని తీసుకురావడం, క్లాస్ రూమ్స్ని మోడర్న్గా మార్చడం, అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతి స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం మొత్తం సమాజాన్ని ఇన్వాల్వ్ చేయడం. సరే, బావుంది. కానీ ఇందులో ఎవరు పాలుపంచుకోవచ్చు, ఎవరు హెల్ప్ చేయొచ్చు? ఈ ప్రశ్నకి సమాధానం చాలా సింపుల్: ఎవ్వరైనా సరే. నిజంగా ఈ ప్రోగ్రాం అందరినీ వెల్కమ్ చేస్తుంది. మన దేశంలో ఉన్నవాళ్లు, ఈవెన్ విదేశాల్లో ఉన్న మన భారతీయులు అంటే ఎన్ఆర్ఐలు కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు. అంతేకాదు, ఎన్జీఓలు, పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ల సిఎస్ఆర్ ఫండ్స్తో స్కూల్స్కి హెల్ప్ చేయొచ్చు. చాలామందికి హెల్ప్ చెయ్యాలనే ఆలోచన ఉంటుంది కదా, కానీ దాన్ని నిజంగా ఎలా చెయ్యాలో తెలియక ఆగిపోతాం. విద్యాంజలి ప్లాట్ఫామ్ ఈ ప్రాసెస్ని చాలా చాలా ఈజీ చేసేసింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం ప్రాసెస్లో ఉండేది కేవలం 4 సింపుల్ స్టెప్స్ మాత్రమే. స్టెప్ 1, అఫీషియల్ పోర్టల్లో మీ ఫోన్ నంబర్తో రిజిస్టర్ అవ్వండి. స్టెప్ 2, మీ దగ్గరలో ఉన్న స్కూల్ని, వాళ్ళకి ఏం కావాలో ఆ లిస్ట్ని చూడండి. స్టెప్ 3, మీకు నచ్చిన సహాయాన్ని అందించండి. అండ్ స్టెప్ 4, మీరు చేసిన సహాయానికి గుర్తింపుగా ఒక అఫీషియల్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. చూసారా ఎంత సింపుల్గా, ట్రాన్స్పరెంట్గా ఉందో? సరే, ఈ ప్రాసెస్ అంతా బావుంది. కానీ రియల్గా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది? క్లాస్ రూంలో ఎలాంటి మార్పొస్తుంది? ఆ అసలైన ఇంపాక్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ హెల్ప్ అనేది రకరకాలుగా ఉండొచ్చు. ఉదాహరణకి, ఒక యోగా టీచర్ వెళ్ళి పిల్లలకి యోగా క్లాసులు తీసుకోవచ్చు, లేదా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కెరీర్ గైడెన్స్ ఇవ్వచ్చు. అలాగే ఒక కంపెనీ ముందుకొచ్చి ఒక కొత్త కంప్యూటర్ ల్యాబ్ని సెటప్ చేయొచ్చు, లేదా మంచినీళ్ల కోసం ఒక వాటర్ ప్లాంట్ని పెట్టొచ్చు. ఇక్కడ ప్రతి చిన్న కాంట్రిబ్యూషన్ కూడా చాలా పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఈ మార్పును ఒక్కసారి గమనిద్దాం. విద్యాంజలి రాకముందు స్కూల్స్ దగ్గర వనరులు చాలా తక్కువగా ఉండేవి. కానీ కమ్యూనిటీ సపోర్ట్ దొరికాక అవే స్కూల్స్ స్టూడెంట్స్కి బెస్ట్ ఆపర్చునిటీస్ ఇచ్చే పవర్ఫుల్ సెంటర్స్గా మారతాయి. అక్కడక్కడ జరిగే చిన్న చిన్న ప్రయత్నాలన్నీ కలిసి ఒక పెద్ద శక్తిగా మారతాయన్నమాట. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కూడా ఈ ప్రోగ్రాం వల్ల స్కూల్స్లో గణనీయమైన వ్యత్యాసం వస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఇదేదో చిన్న చేంజ్ కాదు, ఇది ఒక కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్.
సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విద్యాంజలి అనేది కేవలం ఒక ప్రోగ్రాం కాదు, ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫ్యూచర్ని నిర్మించే ఒక కొత్త మోడల్. ఇక్కడ మనం చేసే ప్రతి చిన్న సహాయం ఒక ఇటుక లాంటిది. ఆ ఇటుకలన్నీ కలిసి మన పిల్లల కోసం ఒక అద్భుతమైన భవిష్యత్తును కడుతున్నాయి. చివరగా ఒక్క ప్రశ్న. ఒక సమాజం మొత్తం అంటే మనమందరం కలిసి మన స్కూల్స్ బాగో కోసం నిలబడితే దాని ఇంపాక్ట్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఊహించగలమా? ఒక్కసారి ఆలోచించండి.